హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ మరపల్లి చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, నరాల బలహీనత ఏజ్కి ఏమైనా సంబంధం ఉందా? ఎక్కువ శాతం మెన్లో ఉంటుందా, ఉమెన్లో ఉంటుందా? ఎందుకు? నరాల బలహీనత అనేది మీరు అడుగుతున్నారు కదా, ఏజ్ ప్రకారం ఉంటుందా లేదా? మీకు చూడండి, ఎవరికి ఏం నొప్పి అయినా వాళ్ళకు నరాల నొప్పులు అనిపిస్తుందా లేదా? నరాలు నొప్పి అవుతున్నాయి, ఏమన్నా నరాలు అనేసి అంటారు. ఈ మధ్య నొప్పి కన్నా పొడుస్తున్నట్టు అవుతుంది, ఇంజెక్షన్స్ తో గుచ్చుతున్నట్టు అవుతుంది, అట్లా అంటున్నారు చేతన్ గారు ఎక్కువ పెద్దవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మన శరీరంలో ఎక్కడా నొప్పి అయినా, తలలో అయినా, కాళ్ళలో అయినా, కడుపులో అయినా, ఎక్కడన్నా అది నరాల వల్లనే ఉంటుంది. ఓకే. నరాలు మన బాడీలో లేకపోతే మన బాడీలో నొప్పి ఉండదు. ఎందుకంటే నరాలు పని ఏంది? నరాలు ఏం చేస్తాయి? నరాలు ఏం చేస్తాయి అంటే రెండు ఫంక్షన్స్ చేస్తాయి. ఒకటి సెన్సరీ, ఒకటి మోటార్. ఇప్పుడు మీరు చాయ్ తాగాలి, కప్ తీసుకోవాలి, తాగాలి, మింగాలి. మింగాలి కూడా కదా, లేకపోతే నోట్లోనే ఉండిపోతుంది చాయ్. ఆ మింగడంకి కూడా మనకు నరాలు కావాలి. మోటార్ అంటే జరగడం, నడవడం, లేవడం, కూసోవడం, ఇవన్నీ మోటార్ ఫంక్షన్స్ అంటారు నరాలు. సెన్సరీ అంటే ఏంది? ఇప్పుడు సెన్స్ చేయడం. ఇప్పుడు నేను ఇట్లా టచ్ చేస్తే నాకు స్పర్శ తెలుస్తుంది, అవునా కదా? ఎవరైనా ఇట్లా గుద్దితే నొప్పి తెలుస్తుంది, దాన్ని సెన్సేషన్ అంటారు. ఇవన్నీ నరాలు తీసుకొస్తుంది మన బాడీలో. అయితే దాని అర్థం ఏంది అంటే, మీకు మీ బాడీలో ఎక్కడన్నా స్పర్శ తెలుస్తలేదు అంటే అక్కడ నరాల సప్లైలో ఏదో ప్రాబ్లం ఉంది, లేదంటే అక్కడ ఉన్న నరాలు డ్యామేజ్ అయినాయి, అవునా కదా? చిన్న చిన్న పిల్లలు ఉంటారు, కాళ్ళ నొప్పులు అంటారు. దాన్ని గ్రోయింగ్ పెయిన్స్ అంటారు. అంటే గ్రోత్లో చాలా మందికి వస్తుంది అది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది, B6, B9, B12 డెఫిషియన్సీస్ ఉంటాయి. B6, B9, B12 దాంతో కూడా ఆ నరాల నొప్పులు ఆ పిల్లలకి వస్తాయి. ఓకేనా? మళ్ళీ అడాలసెన్స్. ఇప్పుడు అడాలసెన్స్ అంటే 13 years 14 years టీనేజ్ స్టార్ట్ అయింది అనుకోండి పిల్లలకి. అమ్మాయిలకి స్పెషల్గా వాళ్ళకు ఏంది అంటే పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి, మెనార్కీ అవుతుంది. అప్పుడు వాళ్ళకు కడుపు నొప్పి అనిపిస్తుంది, అది కూడా నరాల నొప్పినే, అవునా కదా? నరాలే కదా మనకు నొప్పి ఇచ్చేది అంటే నరాలు. ఎన్ఫార్ నొప్పి, ఎన్ఫార్ నరాలు, అట్లా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అయితే కడుపు నొప్పి వాళ్ళకి రావడం డిస్మెనోరియా అంటారు దాన్ని. ఎన్నోసార్లు దానికి కాజ్ ఉండదు, కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది. అది కూడా దానివల్లనే వస్తుంది. మళ్ళీ దాని తర్వాత ఏంది అంటే, ఎట్లయితే మనం పెద్దగా అవుతాం, ఎట్లయితే మనకు రోగాలు రావడం స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది? షుగర్ వ్యాధి అయింది. షుగర్ వ్యాధి ఏం చేస్తుంది? మీ బాడీని తింటుంది, అవునా కాదా? కాళ్ళలో స్పర్శ పోతుంది. లాస్ట్ టిప్ ఏది? మన ఈ ఫుట్ని ఏమంటారు మేడం? మోక, అరికాలు. లేదు మేడం, ఫుట్ ఈ ఫింగర్లని ఏమంటారు? బుట్న వేళ్ళు. అయితే లాస్ట్ టిప్ ఏంది మన శరీరంకి? బుట్న వేళ్ళు, కరెక్టే కదా? థంబ్ ఫింగర్ ని బటన్ వేలు అంటారు. బుట్న వేలు ఉంటది కదా, దాంట్లో స్పర్శ పోతుంది చాలా మందికి. షుగర్ వ్యాధి అయింది, దాంట్లో స్పర్శ పోతుంది. మళ్ళీ అది టెస్ట్ చేసుకోవచ్చా మనం? అట్లా స్పర్శ లేదంటే మనకు షుగర్ ఉందేమో అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓకే. కానీ మీరెందుకు అనుకుంటారు? పోయి డాక్టర్కి నాకు ఇట్లా ఉందని చెప్తే డాక్టర్లే చెప్తారు కదా మీకు ఏముంది ప్రాబ్లం. అది కూడా కరెక్టే కదా. అంటే ఎవరికి అయితే ఇట్లా అవుతుంది వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ తెలిసి ఉంటుంది కదా డాక్టర్లకి, అట్లా. అయితే అక్కడ లేదు అని అనుకోండి స్పర్శ, అది కూడా షుగర్ వ్యాధి వల్ల నరాలు డ్యామేజ్ అవుతాయి. మళ్ళీ దాని తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుంది? కాళ్ళు మొత్తం లాగడం. పైప్ ఉంటుంది, పైప్లో ఏం పోతుంది? నీళ్ళు పోతుంది. లావు దొడ్డుగుంది పైప్, ప్రెషర్ అంతే ఉంది నీళ్ళ ద్వారంది. అది పోయేటప్పుడు ఆ ప్రెషర్ వల్ల ఇక్కడ పైప్ ఖతం అవుతుంది అనుకోండి, ఈడికెళ్ళి ఈడ వరకు పడుతుంది. అదే సన్న పైప్ ఉందనుకోండి, ప్రెషర్ అంతే వస్తుంది అనుకోండి, ఈడికెళ్ళి ఆడ వరకు వెళ్ళిపోతుంది. దాని అర్థమైంది? ఈ ఏదైతే ట్రావెలింగ్ స్పీడ్ ఉంది నరంది, అది ప్రెషర్ మీద డిపెండెంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ పైప్ ఉంటుంది వెనకాల,
స్పైనల్ కార్డ్ అంటారు దాన్ని. అది ఒక నరం, పైప్ షేప్లా నరం. ఇప్పుడు ఆ నరంలోకెళ్ళి మన శరీరం మొత్తంలో ఇంకా అది బైఫర్కేట్ అవుతుంది. అంటే ఈడికెళ్ళి పైప్ వచ్చింది, పైకెళ్ళి మెడ నుంచి నడుము వరకు పైప్. ఆ పైప్ మళ్ళీ చిన్న చిన్న పైప్లు ఈడుస్తుంది బయటికి. మొత్తం చేతులలో, కాళ్ళల్లో, శరీరం మొత్తం పొట్టకాడ, అక్కడ ఇక్కడ తాయి మొత్తం పోతాయి. ఇప్పుడు ఆ స్పైనల్ కార్డ్ ఉంది కదా, దానికి ప్రొటెక్షన్ ఉంటుంది. బొక్కలు ఉంటాయి ఇట్లా రౌండ్ రౌండ్ రింగ్ 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 రింగ్. ఆ బొక్కల్ని వర్టిబ్రే అంటారు. ఇవి జరిగిపోయినాయి అనుకోండి, కింద పైన అయిపోయినాయి, ముంగట వెనకాల అయిపోయినాయి, ఇట్లా ఒకదాని మీద ఒకదాని మీద ఒకటి ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా జరిగిపోయినాయి. ఇప్పుడు అది జరిగితే ఆ స్పైనల్ కార్డ్ని లాక్కుంటా జరుగుతుంది కదా, అవునా కదా? ఈ నరాల్లో ఎలక్ట్రికల్ కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ పాస్ అవ్వడం వల్లనే మనకు రియాక్షన్ ఇంత తొందరగా వస్తుంది. ఒక వేడి వస్తువుని ముట్టుకున్నాం, అబ్బా నేను చెయ్యి ఎట్లా తీస్తాం, సడన్ గా ముట్టుకోగానే తీస్తాం. అంటే ఆ సిగ్నల్ ఈడికెళ్ళి ఈడికి పోయి మళ్ళా రిటర్న్ పోతుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. ఇప్పుడు అది జరిగిపోయింది, దాని మీద ప్రెషర్ పడుతుంది. ఏమైతుంది? సిగ్నల్ చక్కగా పాస్ అవుతుందా? కాదు. కాళ్ళల్లో ఇట్లా షాక్లు కొట్టడం, అందుకని సడన్ గా ఇట్లా ప్రెషర్ ఒకేసారి కింద పైన అవుతుంది కదా, కరెంట్ కింద పైన అయితే జర షాక్ కొట్టడం, కాళ్ళు లాగడం, ఈడికెళ్ళి కింద వరకు కాళ్ళు లాగడం, ఇవన్నీ దానివల్ల అవుతాయి. అయితే నరాలకు ఇట్లా ఒక్కొక్క ఏజ్కి అట్లా మనకు ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, సో దీనికి ఏజ్తో సంబంధం లేనక్కర్లేదు. యూనో మేబీ సమ్ టైమ్స్ మీరు చేసే వర్క్ దానివల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు కదా చేతన్ గారు. దాన్ని ఏమంటారంటే ఆక్యుపేషనల్ డిసార్డర్స్ అంటారు. ల్యాప్టాప్ మీద పనిచేస్తున్నారు, మొత్తం రోజు ఐటీ పిల్లలు, ఎంప్లాయీలు కానీ లేకపోతే రైల్వే దాంట్లో పనిచేసేటోళ్ళు, ఏ ఆఫీస్లన్నా ఇప్పుడు కంప్యూటరే కదా, కూర్చొని ఇట్లా ఉంగి కూర్చొని అట్లనే చూడడం ఆ స్క్రీన్ ని, ఏమైతే స్పైన్ బెండ్ అవుతుంది. ఎక్కువసేపు నిల్చొని ఉండడం, టీచర్లు ఉంటారు నిల్చొని ఉంటారు వాళ్ళకు. మళ్ళా దాని తర్వాత ఎవరైతే బరువులు ఎక్కువ ఎత్తుతారు, సడన్గా ఇప్పుడు ఇది కూలీ పని చేసేటోళ్ళు ఉంటారు కదా, చాలా హెవీ హెవీ వస్తువులు ఎత్తుతారు. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ భారం కూడా మొత్తం మోయాలి, వాళ్ళు వాళ్ళ కోసం చేస్తున్నారు. అది దాంతో ఏమవుతుంది, బొక్కలు జరుగుతాయి. ఇంకొకటి కొత్తది ఉంది దీంట్లో, ర్యాపిడో కొడతారు కదా, వాళ్ళు ఎంతసేపు నడుపుతారు బండి, 2 వీలర్, కంటిన్యూస్లీ గుంత 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 గుంత, అవునా కదా? అయితే ఆ గుంతల్లో బండి పడి దీంట్లో షాక్ పాస్ అయ్యి నడుములో, అప్పుడు కూడా ఈ బొక్కలకి అట్లా అవుతుంది. రైట్, అట్లా. సో అవాయిడ్ చేయని ఆక్యుపేషనల్స్ అయితే మనం ఏం చేయలేం, బికాస్ ఈ 5,000 నోట్లకు వెళ్ళాలి కాబట్టి. మరి అలా నరాల వీక్నెస్ రాకుండా ఏమైనా హోమ్ రెమెడీస్ సజెస్ట్ చేస్తారా హోమియోపతితో పాటుగా? నరాలు మంచిగా అవ్వాలి, మనం B6, B9, B12 మంచి రిచ్ ఉన్న ఫుడ్స్ తినాలి. వెజిటేరియన్లకి ఆప్షన్ చెప్తాను ఫస్ట్, దాని తర్వాత నాన్ వెజిటేరియన్లకు ఆప్షన్ చెప్తాను. మీరు ఏం చేయాలి అంటే, పొడిలు ఉంటాయి మన కాడ, కందిపొడి, అట్లానా కందిపొడి, పుట్నాల పొడి, కరియాపాకు పొడి, ఇవన్నీ ఉంటాయి కదా, రోజు ఒక 2 బుక్కలు అన్నంలో కలుపుకోవాలి మంచిగా. కొంచెం ఆవు నెయ్యి వేయాలి దాంట్లో, కలుపుకోవాలి, తినాలి. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. మళ్ళీ దాంతో పాటు మనకు B కాంప్లెక్స్ విటమిన్ పోతుంది మన బాడీలో. అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఓన్లీ B12 డెఫిషియన్సీ తోటే వస్తుంది, కానీ B కాంప్లెక్స్ మొత్తం మీ నరాలకు గట్టిగా చేస్తుంది. అయితే అందుకే అది చేయాలి. మళ్ళీ దాని తర్వాత మీరు నాన్ వెజ్ ప్రేమి అనుకోండి, మీరు చేపలు తినండి. చేపలు తినేటప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, బండ్ల కాడ, రోడ్డు మీద చేప ఫ్రై అవి కాదు, ఇంట్లో వండుకోవాలి, దాన్ని ఫ్రై చేయొద్దు, కొంచెం నూనె వాడాలి, పులుసు కూరలాగా అట్లా చేసుకొని తినాలి. omega-3, omega-6 వస్తాయి. మళ్ళీ దాంతోపాటు మీకు ఈ నరాలకు గట్టిగా చేయడానికి B12 కూడా వస్తుంది. హార్ట్కి హెల్త్ మంచిది, నరా హెల్త్కి మంచిది. అట్లా
సో నరాల వీక్నెస్కి సంబంధించి మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తే డాక్టర్ చైతన్య రాజ్ గారి అపాయింట్మెంట్ వస్తుంది. హోమియోపతి ఫిజిషియన్ వీరు. సో ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్గా విజిట్ చేయండి. మీలో ఎవరైనా ఆల్రెడీ విజిట్ చేసి రిజల్ట్ పొంది ఉంటే కనుక దయచేసి కమెంట్ చేయండి, చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.